మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కవిత బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో మరో రూపంలో కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 4 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇవాళ కవిత బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్, హరీష్ కవితతో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా కవితకు ధైర్యం చెప్పారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని కవితకు భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా ఇవాళ సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పటికే కవిత బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో మరో రూపంలో కవితను బయటకు తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్, అలాగే హరీష్ రావు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, కవితను బయటకు తీసుకొచ్చేందుకైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ సుప్రీంలో కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మొత్తంగా బెయిల్ కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రస్తుతం గత 4 రోజులుగా అంటే శుక్రవారం నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా హరీష్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇద్దరు కూడా ఢిల్లీలో మకాం వేశారు. గత వారం శుక్రవారం ఉదయం సమయంలో తిహార్ జైలులో ఉన్న కవితతో ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అయ్యి ఆ కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. త్వరలోనే బెయిల్ వస్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాము, ఎలాగైనా త్వరలోనే నిన్ను బయటికి తీసుకొస్తాం, ఎటువంటి అధైర్యం పడొద్దంటూ కూడా కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే హరీష్ రావు, కేటీఆర్ చేశారు. దానిలో భాగంగానే శుక్రవారం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఒకవైపు అంటే ఈ పర్యటన అంతా కూడా అత్యంత గోప్యంగా కొనసాగుతుంది. గతంలో కవితతో ములాఖాత్కు వచ్చిన సందర్భంలో మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఉండేది. కవితతో మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు మీట్ అవుతారు, లేకపోతే ఇతర ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వస్తారో కవితతో ములాఖాత్ కావడానికి ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చారు, కవితతో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత అంటే ములాఖాత్ అయ్యారు తిహార్ జైల్లో. కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తావు, సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాం త్వరలో అని చెప్పారు. ఇక తర్వాత అప్పటి నుంచి కూడా శుక్రవారం నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే గతంలో ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో వాటికన్నా భిన్నంగా ఇప్పుడు పిటిషన్లో మెన్షన్ చేసే అంశాలు ఉండాలి. కాబట్టి అంటే ట్రయల్ కోర్టులో కూడా కొన్ని అంశాలను మెన్షన్ చేసి తన కుమారుడి పరీక్షలు ఉన్నాయి, ఎటువంటి సాక్ష్యాలు తనకు ఎగనెస్ట్గా లేవు, కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలంటూ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇక్కడ ట్రయల్ కోర్టులో పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో 2 కేసుల్లో కూడా ఇటు సిబిఐ, ఈడీ కేసుల్లో 2 కేసులు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలు అయితే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి. దానిలో భాగంగానే గత 4 రోజులుగా ఢిల్లీలోని మకాం వేశారు. మరోవైపు ఇటు కవితకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ట్రయల్ కోర్టులో ఢిల్లీ హైకోర్టులో వాదిస్తున్న అభిషేక్ మను సింగ్ కానీ, రితేష్ రాణా, విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వీరందరూ కూడా చెప్తున్నది ఒకటే, అంటే ఇప్పటికిప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచన లేదు, త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 4 రోజుల నుంచి కూడా ఇద్దరు ఢిల్లీలో ఉండటంతో అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఉన్నారా, లేదా వేరే మార్గాల ద్వారా అంటే ఏమైనా రాజకీయంగా బీజేపీతో ములాఖాత్ అయ్యి వారి ద్వారా సంప్రదింపులు జరిపి తెలంగాణలో ఇద్దరం కలిసి పనిచేద్దామని ఒక ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదుర్చుకునేందుకు ఢిల్లీ వచ్చారా అనే కొన్ని ఊహాకానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ అక్కడ ఒకవైపు పార్టీని వీడుతున్న నేతలు ఒకవైపు అయితే మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కవిత జైల్లో ఉన్నారు, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు మరోవైపు ఇటు మా భవిష్యత్తు ఏంటి అనేది మరికొంతమంది బీఆర్ఎస్ నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సమయంలో ఒకవైపు ఎమ్మెల్సీలు 6 అర్ధరాత్రి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు, మరికొంతమంది వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సమయంలో రోజుల తరబడి అంటే 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉండటం వల్ల ఇక్కడ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆలోచించకుండా అక్కడే మకాం వేయడం వెనుక
మతలబ్ ఏంటి అనేది కూడా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఒక వర్గం నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, పార్టీ సమావేశానికి అందరూ హాజరు కావాలంటే కూడా కేటీఆర్ ఒక కండిషన్ పెట్టారు. కానీ తానే పార్టీకి ఈ సమావేశానికి హాజరు కాకుండా నాయకత్వ బాధ్యతను తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించి వారు మాత్రం ఢిల్లీలోనే మకాం వేసి అక్కడే షికార్లు చేస్తున్నారంటూ కూడా ఒక వర్గం నేతలైతే గుసగుసలు ఆడుకుంటున్నారు. అంటే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీని వీడే యోచనలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సమావేశానికి సంబంధించిన నాయకత్వం వహించే బాధ్యతను తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించి కొన్ని రోజుల వరకు కూడా పార్టీని వీడకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే హరీష్ రావు కేటీఆర్ చేసినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ సమావేశ బాధ్యతను తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. మరోవైపు ఇప్పటికీ మరికొంతమంది పార్టీని వీడేందుకే సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా పార్టీని వీడొద్దు, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయంటూ కూడా ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో, కార్పొరేటర్లతో కూడా కేసీఆర్ కూడా మంత్రాలు జరుపుతున్నారు. కానీ ఫైనల్గా ఏం జరుగుతుందనేది కూడా ఊహించలేకుండా పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణుల్లో. కానీ ఇప్పుడు కవితకు సంబంధించి ముందుగా కవితను జైలు నుంచి బయటికి తీసుకొస్తే అందరూ కూడా కొంత కుదుట పడతారు. అంటే మొత్తం జైలు చుట్టూనే తిరుగుతున్నారు పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా మా భవిష్యత్తు ఏం జరగబోతుంది అనే దానిపై కూడా కొంత అసహనం, అసంతృప్తి అయితే కొంత వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన వెకేషన్ బెంచ్ హాలిడేస్ కంప్లీట్ కాబోతున్నాయి, రెగ్యులర్ బెంచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టులో ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు కాబట్టి కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి రిజిస్టర్ కావాలి, నంబర్ రావాలి. ఒకవేళ ఈరోజు పిటిషన్ దాఖలు చేస్తే రేపు లేదా ఎల్లుండి ఈ కేసును టేకప్ చేసే అవకాశం కనిపిస్తోంది. టేకప్ చేసిన తర్వాత వాదనలు ప్రతివాదనలు ఉంటాయి, ఇలా కొన్ని ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం ఒకవేళ అప్పుడు కవిత తరపున పిటిషన్ దాఖలు చేస్తే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. దాని తర్వాత వారు కొంత సమయం కోరుతారు. సమయం కోరిన తర్వాత వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఒక నెల రోజులైతే సమయం అయితే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి పెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎలాగైనా సరే కవిత బెయిల్ వ్యవహారం తేలిన తర్వాతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఢిల్లీని వీడి హైదరాబాద్ వస్తామంటూ బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు బెయిల్ వ్యవహారం, మరోవైపు రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీలోనే ఉండి 4 రోజుల నుంచి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు అనేది ఒక వర్గం బీఆర్ఎస్ వర్గాలు అయితే ప్రచారం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే గత 4 రోజుల నాడు శుక్రవారం ఉదయం కవితతో ములాఖాత్ అయ్యారు. ఆ తర్వాత నుంచే బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. వారి అంటే బీఆర్ఎస్ నేతల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఇద్దరం కలిసి బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా కలిపి తెలంగాణలో పోటీ చేస్తే పార్టీ బలోపేతం కావడంతో పాటు తమకు మంచి రోజులు వస్తాయని యోచనలోనే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారు. కాబట్టి ఢిల్లీలోనే ఉండి బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే కొంతమందిని కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇక ఈరోజు కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో ఈడీ కేసులో మార్చి 15న, సిబిఐ కేసులు ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందని కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.